సో రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్లయితే మనకి కోల్కతా వెస్ట్ బెంగాల్ రేప్ కేస్ అనేది ఆ, చాలా ఎక్కువగా చూస్తున్నాము. ట్రెండింగ్లో ఉంది అండ్ ఎక్కడ యూట్యూబ్లో చూసినా టీవీలో చూసినా ఇదే న్యూస్ చూస్తూ ఉన్నాము. సో ఈ న్యూస్ పైన అసలు ఫ్యాక్ట్స్ ఏంటి, మిత్స్ ఏంటి అండ్ సొసైటీలో ఇటువంటివి ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి అండ్ ఇంక్రీజ్ అవుతున్నప్పటికీ కూడా ఎందుకు సరైన చట్టాలు రావట్లేదు, ఈ విషయాలపైన మాట్లాడడానికి మనతో అడ్వకేట్ ప్రమోద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే. సో రీసెంట్గా చూసుకున్నట్లే అంటే ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం మనం. కోల్కతా వెస్ట్ బెంగాల్కి డాక్టర్ ట్రెండింగ్ అనలేము, కాకపోతే ఇట్స్ వెరీ సాడ్ ఇన్సిడెంట్. యా. సో అంతకు ముందు కూడా చాలా ఇన్సిడెంట్స్ ఇలా జరుగుతూ వచ్చాయి, రేప్ ఇన్సిడెంట్స్. సో దీన్ని అసలు ఎలా చూడాలంటారు? సో యాక్చువల్గా ఫస్ట్ బేసిక్గా మాట్లాడాలంటే ఇది ఒక ఓన్లీ కల్కత్తా ఆర్ ఇది వెస్ట్ బెంగాల్ స్టేట్ గురించి మాట్లాడడం కాకుండా ఇది ఒక నేషనల్ ఇష్యూ లాగానే మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో రేప్ కేసెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు 2012లో నిర్భయ కేసు వచ్చింది, దాని తర్వాత వాళ్ళకి శిక్ష 8 years తర్వాత 2020లో పడ్డది. కాకపోతే ఇది ఓన్లీ వెస్ట్ బెంగాల్ కేసు అనకుండా మనం ఇది నేషనల్ ఇష్యూ లాగానే మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో బేసిక్గా ఈ ఆర్జికార్ కాలేజ్లో ఏదైతే ఇన్సిడెంట్ అయ్యిందో అది వెరీ సాడ్ ఇన్సిడెంట్ అండ్ హారిఫిక్ ఇన్సిడెంట్. సో మనకి సుప్రీంకోర్టు సుమోటో కేసు లాగా ఇది తీసుకున్నది. సో సుమోటో కేసు అంటే ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఇప్పుడు ఎవరు అప్పీల్ చేసే అవసరం లేదు, పిటిషన్ చేసే అవసరం లేదు. కోర్టు వాళ్ళంతలో వాళ్ళే అది సుమోటో లాగా స్వీకరించేసింది కేసుని. సో ఫ్యాక్ట్స్ దగ్గరకు వస్తే ఫస్ట్ ఫ్యాక్ట్ ఏముంది అంటే వాళ్ళ పేరెంట్స్కి ఇది ఒక సూసైడ్ కేసు అన్నట్టు ఫస్ట్ చెప్పారు. అండ్ బాడీ కూడా ఆఫ్టర్ 3 hours ఇచ్చారు. అండ్ ఎఫ్ఐఆర్ కూడా మనకి ఈవినింగ్ వరకు ఎఫ్ఐఆర్ చేయలేదు. సో మెయిన్ అక్కడ మనకు సుప్రీంకోర్టు ఏం క్వశ్చన్ చేస్తుందంటే బాడీ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఫస్ట్ సూసైడ్ అని చెప్పి ఎందుకు చెప్పారు, అండ్ మన ఎఫ్ఐఆర్ కూడా లేట్గా ఎందుకు ఫైల్ చేశారు అన్నది ఫస్ట్ మెయిన్ పాయింట్. దాని తర్వాత ఏమైంది అంటే మనకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఒక 7,000 పీపుల్ హాస్పిటల్లోకి చొరబడ్డారు. సో యాక్చువల్గా దానివల్ల అక్కడ హాస్పిటల్లో ఏవైతే ఎవిడెన్సెస్ ఉంటాయో సిబిఐ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిండు కాబట్టి కేసు ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి ట్యాంపర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో సుప్రీంకోర్టు ఏం క్వశ్చన్ చేసిందంటే పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే 7,000 people ఒకటేసారి లోపలికి వెళ్ళేంత వరకు పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఇంకొక థింగ్. సో యాక్చువల్గా ఆ కేసు వరకు వచ్చేంత వరకు ఒక అమ్మాయి చనిపోవడం అన్నది ఒక బాధాకరమైన విషయం కాబట్టి ఆబ్వియస్లీ పబ్లిక్ అన్నది రియాక్ట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ తను ఒక డాక్టర్, ఇంకో ఏంటంటే ఆమె పీపుల్కి సేవ చేయాలని చెప్పి ఈ ఫీల్డ్లోకి వచ్చే ఉంటుంది. అలాంటి అమ్మాయి మీద ఇలాంటి రేప్ అవ్వడం అన్నది చాలా బాధాకరం. సో అయితే మమతా బెనర్జీ గారు కూడా కొంచెం సపోర్ట్ చేస్తున్నట్టు ఎవరైతే ఇది చేసిన వాళ్ళు ఉన్నారో బేసిక్గా విమెన్గా అండ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ రోల్లో ఉన్నప్పుడు ఈమెకి సపోర్ట్ చేయాలి, ఎవరైతే రేప్ అయ్యారు విక్టిమ్ ఎవరున్నారు. కానీ ఆమె సపోర్ట్ చేయకుండా రివర్స్ లో మాట్లాడారు, నెగటివ్ కామెంట్స్. మెన్ అని పక్కకు పెడితే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాల్సింది విక్టిమ్ కే. ఉమెన్ మెన్ అని పక్కన అనేసి మరి వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం. సో వేరే వాళ్ళకి సపోర్ట్ చేసింది అన్నట్టు కాదు. ఇప్పుడు అక్కడ కూడా చాలా గొడవలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు మొత్తం ఒకటేసారి అందరూ ఒకటేసారి పడిపోయేసరికి ఇప్పుడు 7,000 people జాయిన్ అయినరు అంటే అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా వచ్చే ఉంటది. సో ఆబ్వియస్లీ ఆమె అది కూల్ చేయడానికి కొంచెం అంత ఎక్కువ కాలేదు అని చెప్పి కప్పిపుచ్చడానికే చూసుంటారు, కానీ ఎవ్వరు సపోర్ట్ చేయరు అనుకుంటున్నాను నేను. అంటే సో ఇంతకు ముందు పోర్ష్ ఇన్సిడెంట్ కూడా ఒకటి అయింది కదా పూణేలో, యాక్సిడెంట్ అయినప్పుడు. సో అప్పుడు కూడా ఏం జరిగిందంటే ఒక బిగ్ బిల్డర్కి సంబంధించిన వాళ్ళ అబ్బాయి అవ్వడం వల్ల కంపెనీ వాళ్ళే వచ్చి ఇది కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్ అనేసి చెప్పారు. సో ఇలాంటి పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఆ ఇన్సిడెంట్ లో కూడా ఫస్ట్ డ్రైవర్ మీదకి నెట్టేసి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేద్దామని చెప్పి అనుకుంటారు, కానీ అట్ ద ఎండ్ ఫ్యాక్ట్స్ అనేది బయటికి వస్తాయి. యా ట్రూ. సో అయితే జనరల్గా మనం బయటకు వెళ్ళినప్పుడు ఒక హెల్మెట్ పెట్టుకోకపోతేనో లేకపోతే ఏదన్నా లైసెన్స్ లేకపోతే వెంటనే ఫైన్ చేస్తారు. సో వెంటనే మనకి యాక్షన్ అనేది తీసుకుంటారు కదా. సొసైటీలో ఇంత పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఎందుకు యాక్షన్ అనేది ఇంత లేట్ అవుతుంది? సో మోర్ ఓవర్ ఏంటి అంటే నో ఇన్నోసెంట్ షుడ్ బి పనిష్డ్. సో ఆబ్వియస్గా అది కన్ఫర్మ్ అతనే అన్నది అని ప్రూవ్ అయ్యేంత వరకు పనిష్మెంట్ అన్నది జరగదు. అది మన కాన్స్టిట్యూషన్ అట్లుంది, ఇన్నోసెంట్ పనిష్ అవ్వద్దు. సో అందుకనే లేట్ అయినా సరే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, ఎవరైతే నిజంగా తప్పు చేసిండ్రో వాళ్ళనే పనిష్ చేయాలి. దాని వల్లనే ఈ డిలే అంతా అవుతుంది. ఇప్పుడు నిర్భయ కేసులోనే 2012లో అయితే 2020లో వచ్చింది దాని జడ్జిమెంట్. ఆ 4 members కి ఉరి తీసిండ్రు. సో అట్లనే 2017లో ఒక కేసు ఉంది ఉన్నావులో, యూపీ ఉన్నావు,
2019లో మన హైదరాబాద్ లో అయింది కేసు, 2024లో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో. సో అట్లని చెప్పి ఇప్పుడు 2012 అది నిర్భయ కేసు ఏదైతే ఉందో దాని లోపల ఒక మైనర్ ఉన్నాడు, తనకు ఉరేయలేదు. ఇప్పుడు తప్పు చేసింది మైనర్ అయినా సరే ఉరేయాలి అని చెప్పి మనం వాదించలేము కదా, మన కాన్స్టిట్యూషన్ అట్లుంది అంతే. అంటే కాన్స్టిట్యూషన్ తప్పుగా ఉంది అనుకోవచ్చా? తప్పుగా ఉందని కాదు, అదే చెప్తున్నా కదా, నో ఇన్నోసెంట్ షుడ్ బి పనిష్డ్. ఓకే, ఐ విల్ అగ్రీ విత్ యువర్ వర్డ్స్. కానీ ఇలా 2012 నుండి 20లోని 17 నుండి 25లో ఇలా జరిగినవి చాలా తక్కువ కేసెస్. బట్ చాలా మంది ఎస్కేప్ అయిపోతున్నారు మిడిల్లో. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది, 2 years ల్యాగ్ అయిపోద్ది, 2 years తర్వాత అందరూ మర్చిపోతారు. ఈ ప్రొటెస్ట్లు ఇవన్నీ చేస్తారు. అదే ఒకటి జనాలలో కూడా మార్పు ఏది వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నానంటే, 2012లో ఒక అమ్మాయి డ్రెస్ అట్లా వేసుకుంది, ఒక అమ్మాయి డ్రెస్ ఇట్లా వేసుకుంది, అందువల్ల రేప్ అయింది. ఆ అమ్మాయి నైట్ 10 గంటలకి 12 గంటలకి బయట ఎందుకు తిరగాలి, దాని వల్లనే రేప్ అయింది అని చెప్పి ఉండే. కానీ ఇప్పుడు జనాల మైండ్ సెట్ కూడా మారింది, కొంచెం చేంజ్ అయ్యింది. ఆ ప్రొటెస్ట్ల వల్లనో అనుకోండి, లేదా ఈ సోషల్ మీడియా వల్లనో అనుకోండి, కొంచెం మారింది. సో దానివల్ల చేంజెస్ అన్నది కొంచెం కొంచెంగా వస్తుంది, కానీ టోటల్గా వెళ్ళిపోతుంది అని చెప్పి అనలేను. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో ఎవ్రీ 51 minutesకి ఒక రేప్ జరుగుతుంది. సో ప్రతి ఒక్కటి బయటికి రావట్లేదు. ఇట్లా ఈ నిర్భయ లాంటిదో, ఈ మన శంషాబాద్ లో జరిగిన రేప్ లాంటిదో, లేదా ఈ వెస్ట్ బెంగాల్ లాంటిది మాత్రమే బయటకు వస్తుంది. అది ప్రజల్లో వాళ్ళంతా వాళ్ళకి రావాలి. ఒక ఉమెన్ ని ఎట్లా ట్రీట్ చేయాలి అన్నది వాళ్ళ లోపల వాళ్ళు మంచిగా ఉండాలి అంతే. సో అసలు ఒక రేప్ అటెంప్ట్ జరిగిందంటే దానికి ఎటువంటి శిక్షలు ఉన్నాయి ప్రెసెంట్? సో ఇప్పుడు యాక్చువల్గా అయితే బేసిక్ 10 years ఇంప్రిజన్మెంట్ నుండి స్టార్ట్, కానీ బట్ దెన్ 10 years to 10 lakhs ఫైన్ ప్లస్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ప్లస్ హ్యాంగ్ చేయడం అన్నది కూడా ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నుండి తెలుస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు బిఎన్ఎస్ అనేసి కొత్త చట్టాలు వచ్చాయి కదా, బుక్ అంతా మారింది. సో ఇందులో ఏముంది రేప్ గురించి? రేప్ గురించి ఇది మన రేప్ వచ్చేసి సెక్షన్ 64 వస్తుంది, మర్డర్ వచ్చేసి సెక్షన్ 103 వస్తుంది. సో రేప్ గురించి అదే ఉంది. మన ఇప్పుడు నేను చెప్పాను కదా, 10 years ఇంప్రిజన్మెంట్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ ఆర్ బోత్. ఓకే, ఇప్పుడు బ్యాక్లో మనం చూసుకున్నట్లయితే రేప్ అటెంప్ట్స్ అనేవి కామన్గా చూస్తూనే ఉన్నాం. మెయిన్గా దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే లైక్ చాలా ఎక్కువ చూస్తున్నాము. అండ్ లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా విమెన్ కన్సెంట్ లేకుండా టచ్ చేయకూడదు అనేసి మనకి చాలా ఉన్నాయి. బట్ బిఫోర్ మ్యారేజ్ అసలు తెలియని స్ట్రేంజర్స్ చేయడం వల్ల ఇది ఎక్కువ. సో ద థింగ్ ఈస్, ఏదైనా సరే మెన్ యాక్సెప్ట్ చేయడం మీదనే ఉంటది, ఉమెన్ కన్సెంట్ తోని మెన్ కూడా యాక్సెప్ట్ చేయడం మీదనే ఉంటది. సో నేనేమంటున్నానంటే, కన్సెంట్ లేకుండా నిజంగానే అది ఏం చేయలేము. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కూడా కన్సెంట్ లేకుండా మనం ఏం చేయలేము. సో నా ప్రకారం నేను ఏం చెప్తున్నానంటే, కొన్ని చాలా మంది ఫేక్ కేసెస్ కూడా రిపోర్ట్ చేస్తున్నారు. అంటే ఉమెన్ కి కూడా ఇది ఒక ఆయుధం లాగా అయింది కదా. ఇప్పుడు కలిసి తిరుగుతారు, చేస్తారు, మెన్ అండ్ ఉమెన్ కలిసి తిరుగుతారు, చేస్తారు. ఒకవేళ చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చేస్తే రేప్ కేసెస్ ఫైల్ చేస్తున్నారు. ఇప్పుడు నేనే కొన్ని ఫేక్ కేసెస్ నా దగ్గరకు వస్తే నేను యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే ఆ ఫ్యాక్ట్స్ వాళ్ళు మాట్లాడేటప్పుడు అర్థమవుతుంది. సో ఉమెన్ కి కూడా ఇది ఒక ఆయుధం లాగా అయిపోయింది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మెన్ ఎటువంటి తప్పు లేకుండా సో నా మీద రేప్ అటెంప్ట్ అయింది అనేసి అమ్మాయిలు కానీ ఆ కేసు పెడితే, సో దానికి ఏమన్నా అబ్బాయిలకి ఏమన్నా ఉన్నాయా? అసలు అబ్బాయిలకు అసలు బేసిక్ గా చెప్పాలంటే ఏం లేవు. ఆ ఫ్యాక్ట్స్ ప్రూవ్ చేసుకోవడం మెయిన్ ఫస్ట్ థింగ్. ఒక అమ్మాయి రేప్ అయింది అని చెప్పి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందంటే అబ్బాయిని తీసుకొని వెళ్తారు పోలీస్ వాళ్ళు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఫ్యాక్ట్స్ అనేది తర్వాత వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడికల్ టెస్ట్ లో అదంతా, ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటారు, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ తెలుగు ఫిజికల్, ఆ ఫిజికల్ అయిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటున్నాడు అని చెప్పి చీటింగ్ కేసు, రేప్ కేసు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో అలా అబ్బాయిలకి ఎటువంటి చట్టాలు లేవా అయితే వెళ్ళడానికి తప్ప? మీరు మెన్ అని చెప్తున్నారా ఏంటి? అట్లేం లేదు, నిజంగానే లేవు. అది వి హావ్ టు యాక్సెప్ట్ ఇట్, అంతే కదా. యా ట్రూ. సో హౌ అబౌట్ లివింగ్ రిలేషన్స్, ఐ మీన్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి యాజ్ ఎ లాయర్ గా? సి, ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఇస్ ఫైన్, కానీ అది ఒక ఎక్స్టెంట్ వరకు బాగుంటది అనిపిస్తుంది. కానీ అది ఆ రిలేషన్షిప్ వర్కౌట్ కాకపోయేసరికి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారంటే టోటలీ ఫైన్. మళ్ళీ ఆ అమ్మాయిని కానీ అబ్బాయి టార్చర్ పెట్టడం, అబ్బాయిని అమ్మాయి టార్చర్ పెట్టడము, అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, సో ఫస్ట్లో ఓయోస్కి చాలా రైట్స్ ఇవన్నీ జరుగుతూ ఉండే కదా, మరి ఇప్పుడు కో-లివ్స్, స్టాంజా లివింగ్ అనేసి చాలా వచ్చేసాయి, చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం ప్రతి ఏరియాలో ఉన్నాయి కూడా మెన్స్ అండ్ ఉమెన్స్ హాస్టల్స్ ఎన్ని అయితే ఉన్నాయో, కో-లివ్, స్టాంజా లివింగ్ కూడా అన్నీ ఉన్నాయి. సో ఓయోకి వెళ్ళడానికి అన్ని సర్టిఫికెట్లు అన్ని జస్ట్ అవర్స్ ఉంటారు, ఒక రోజు ఉంటారు మహా అయితే. కానీ ఈ స్టాంజా లివింగ్స్ ఎలా మరి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది?
అది ఇంకా ఇప్పుడు ఈక్వాలిటీ గురించి మాట్లాడదాం ఫస్ట్. మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు, దే ఆర్ లివింగ్ ఈక్వల్లీ అన్నప్పుడు, ఉండే ఉమెన్ కి ప్రాబ్లం లేనప్పుడు, ఇఫ్ దే ఫీల్ సేఫ్ దేర్, ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, వీ కాంట్ డూ ఎనీథింగ్. నాట్ ఈవెన్ గవర్నమెంట్ డూ ఎనీథింగ్, రైట్? యా ట్రూ.